రామాయణంతో మనకేంటి ధారావాహికలో మేనేజ్మెంట్ పాఠంగా రామాయణం అన్న రెండో భాగం ఇది. ఇంగ్లీష్లో మేనేజ్ అనే క్రియాపదానికి చాలా లోతైన అర్థం ఉంది. దేన్నైనా మేనేజ్ చేయడం అన్నప్పుడు నెగటివ్ మీనింగ్ కూడా ఉంటుంది. ఆ మేనేజ్ క్రియా విశేషణమైనప్పుడు మేనేజ్మెంట్ అన్న భావార్థక పదం పుడుతుంది. మేనేజ్మెంట్కు తెలుగు మాట నిర్వహణ. నిర్వాకం వెలగబెట్టినట్లు వెటకారమయ్యింది, కానీ మేనేజ్ చెయ్యడం అన్న మాటలో ఉన్న నెగటివ్ మీనింగ్ నిర్వహణలో రాదు. అయినా మన చర్చ వ్యాకరణం గురించి కాదు, మేనేజ్మెంట్ పాఠంగా రామాయణం గురించి. నిగ్రహం మేనేజ్మెంట్. సాయంత్రం దశరథుడు పిలిచి, రామ పొద్దున్నే నీకు పట్టాభిషేకం, వశిష్ఠుడిని వివరాలడిగి రాత్రికి ఉపవాసముండి పొద్దున్నే తయారై తెల్లటి పట్టు బట్టలు కట్టుకుని రానాయనా అన్నాడు. రాముడు సరే అన్నాడు. తెల్లవారక ముందే దశరథుడి కార్యాలయంలోని మంత్రుల్లో ఒకడైన సుమంత్రుడు వెళ్ళి నాన్న రమ్మంటున్నారు అని పిలిచాడు. తీరా వస్తే కైకేయి మందిరంలో దశరథుడు స్పృహ తప్పి పడి ఉన్నాడు. ఏమమ్మా ఏమైంది అని అడిగాడు రాముడు. ఏముంది నాయన, భరతుడికి పట్టాభిషేకం, నీకు 14 ఏళ్ళు అరణ్యవాసం, ఆ మాట చెప్పలేక సతమతమవుతున్నాడు అని చెబుతుంది. అయ్యో తల్లి, నువ్వు చెబితే ఒకటి, నాన్న చెబితే ఒకటే, అలాగే వెళతాను తల్లి అన్నాడు. నిన్న సాయంత్రం పట్టాభిషేకం అన్నప్పుడు ఎలా ఉన్నాడో అది రద్దయినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఏం తమాషాగా ఉందా? నాన్నను గృహ నిర్బంధంలో ఉంచి నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాను, నా కత్తికి ఈరోజు ఎవరు అడ్డొస్తారో చూస్తా అని లక్ష్మణుడు కత్తి తీస్తే, బాబు ఇదంతా దైవఘటన అని రాముడు నిగ్రహిస్తాడు. కలిమిలేముల మేనేజ్మెంట్. రాముడు అంతఃపురంలో తిరుగుతుంటే పరదాల బట్టల అంచులకున్న ముత్యాలు ఎక్కడ తగులుతాయో అని ద్వారపాలకులు పక్కకు తొలగించేవారు. రోల్స్ రాయిస్, బెంట్లీలు, సిగ్గుతో తలదించుకోవాల్సిన రథాలు రాముడి కోసం నిత్యం సిద్ధం. హంసతూలిక తల్పాలు, వశిష్ఠాది సకల శాస్త్ర పారంగతుల ప్రత్యేక కోచింగ్, ఐఐటి, జేఈఈ అన్నిట్లో 100%. అందానికి అందం, విద్యలకు విద్యలు, సంపదకు సంపద, కాబోయే మహారాజుగా అధికారానికి అధికారం. కానీ నారచీరలు కట్టుకుని, జుట్టుకు మర్రిపాలు పూసుకుని, జడలు కట్టుకుని, పలుగు పార తట్టలు పట్టుకుని, అడవుల్లో కందమూలాలు తవ్వుకుని తిని 14 ఏళ్లు గడిపాడు. రాళ్లల్లో ముళ్లల్లో పాదచారిగా తిరిగాడు. నదుల్లో నీళ్లను దోసిట పట్టి తాగాడు. చిటికేస్తే 100 మంది సేవకులు పోటీలు పడి పనులు చేసి పెట్టే చోటు నుండి లక్ష్మణుడు పైకెక్కి కుటీరం నిర్మిస్తుంటే రాముడు గడ్డిమోపులు అందించాడు. కొండ కోనల్లో ఎండా వాననక తిరిగాడు. ఎముకలు కురికే చలిలో నదిలో దిగి స్నానాలు చేశాడు. ఎక్కడ అయోధ్య, ఎక్కడ లంక, 3000 కిలోమీటర్లు నడుస్తూనే ఉన్నాడు. పగవాడికి కూడా రాముడి కష్టం రాకూడదు. మ్యాన్ పవర్ మేనేజ్మెంట్. గుహుడి సాయంతో గంగ దాటాడు. భరద్వాజుడి సాయంతో కుటీరానికి చోటెంపిక చేసుకున్నాడు. లక్ష్మణుడి సాయంతో అడవిలో గుడిసె కట్టుకున్నాడు. జటాయువు చెబితే విషయం తెలుసుకున్నాడు. కబంధుడు చెబితే శబరిని కలిశాడు. శబరి చెబితే బాట పట్టుకుని సుగ్రీవుడి దగ్గరికొచ్చాడు. హనుమ చెబితే సుగ్రీవుడితో స్నేహం చేశాడు. కోతిమూక సాయం తీసుకున్నాడు. సంపాతి సాయం చేసింది. అగస్త్యుడు చెబితే ఆదిత్య హృదయం చదివి రావణుణ్ణి గెలిచాడు. ఒక పక్షి, ఒక కోతి, ఒక ఎలుగుబంటి, ఒక ఋషి ఎవరు చెప్పినా విన్నాడు. వాళ్ళందరి సాయం తీసుకున్నాడు. అందరి శక్తులను కలుపుకున్నాడు. రాముడిని మించిన మ్యాన్ పవర్ మేనేజర్, రిసోర్స్ మేనేజర్ ఎవరైనా ఉంటారా? ఎమోషనల్ మేనేజ్మెంట్. రాజ్యం పోయింది, భార్యను ఎవరో అపహరించారు, పరివారం లేదు, అసలే అడవులు, ఆపై వర్షాకాలం, రాతి గుహల్లో 3-4 నెలలు రామ లక్ష్మణులు ఖాళీగా కూర్చున్నారు. పగలు పక్షులు ఈగలు, రాత్రిళ్ళు దోమలు, గడ్డి మీద చేతులు దిండుగా పెట్టుకుని పడుకోవాలి. ఎలాంటి వాడికి ఎలాంటి కష్టాలు, ఎన్ని చోట్ల గుండెను రాయి చేసుకోవాల్సి వచ్చిందో. రాముడు సుఖపడిందెప్పుడు? ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్. వశిష్ఠ విశ్వామిత్రుల దగ్గర రాముడు నేర్చుకున్న చదువు సంధ్యలు పోల్చడానికి ఇప్పటిదాకా ప్రమాణాలే లేవు. అతిబల మహాబల విద్యలు, సకల అస్త్ర శస్త్రాల ప్రయోగాలు, ఉపసంహారాలు, సకల ధర్మార్థ తర్క వ్యాకరణ మీమాంస శాస్త్రాలు, యుద్ధ విద్యలు, పరిపాలన విద్యలు. 16 ఏళ్లకే రాముడి షెల్ఫ్లో పట్టనన్ని డిగ్రీలు. కానీ మన చైతన్యంలా 1 అని చెవిలో ఒకటే రొదలా ఎప్పుడూ ఊదలేదు. టాలెంట్ మేనేజ్మెంట్. హనుమకు రాజు సుగ్రీవుడు, కానీ రాముడు హనుమను దేవుడిని చేశాడు. తనకంటే గొప్ప పూజార్హమైన స్థానమిచ్చాడు. టాలెంట్ సెర్చింగ్,
టాలెంట్ మేనేజ్మెంట్లో రాముడు అందెవేసిన చెయ్యి. ఆ హనుమ వినయం ముందు వినయమే చిన్నబోవాలి. మీరు శ్రీరామ జయరామ జయ జయ రామ అనండి, మీ పనులు నేను చేసి పెడతాను అన్నాడు హనుమ. రామ కీర్తన జరిగే ప్రతి చోట చేతులు జోడించి శిరస్సు వంచి ఉంటానని ప్రతిజ్ఞ చేసిన వినయ సముద్రం హనుమ. ఇలా చెబుతూ పోతే రామాయణమంతా మేనేజ్మెంట్ పాఠమే. పూజిస్తే పుణ్యమొస్తుంది, పాటిస్తే ఫలం దక్కుతుంది. రామాయణం ఏది కావాలంటే అది ఇస్తుంది. మనం ఏమడుగుతున్నాం, ఎలా చూస్తున్నామన్నదే ప్రధానం.